వెళ్ళు బాబు, వెళ్ళు వెళ్ళు. ఇప్పుడు చూడు ధ్రువ, నీకు ఎప్పుడు కోపం వచ్చినా కోపం ఆపుకొని నీ ఇంట్లోకి వెళ్ళు. ఇల్లు అంతా చూస్తూ బాగా ఊపిరి తీసుకో. అరే భీమ్, ఇది విచిత్రంగా ఉంది. భీమా, అరే ఏమైంది? ఎందుకు పిచ్చోళ్ళు ఇలా నవ్వుతున్నారు? ఆ టీ మంగేస్తో గొడవ పడటం కంటే మంచిది మేము ఇలా పిచ్చోళ్ళలాగా నవ్వటమే. ఏమంటున్నారు? నాకేం అర్థం కావట్లేదు. అమ్మా అమ్మా అమ్మా, పదమ్మా, నీకు విషయం అంతా దారిలో చెప్తాను. పదమ్మా, పద. భీమాబాయ్, గంగాబాయి ఉన్నట్టుండి ఇక్కడి నుంచి అత్తారింటికి వెళ్ళడం సరికాదు. తన కొడుకు ఆరోగ్యం బాలేదట, వెళ్లాల్సి వచ్చింది. మీరేం దిగులు పడకండి, అక్కడేం ఇబ్బంది ఉండదు. అన్నయ్య, ఎక్కువగా ఆలోచించొద్దు. ఒక్కొక్కసారి భార్యాభర్తల గొడవలు పిల్లల కారణంగానే అన్నీ సమసిపోతాయి. పైగా అది మన గంగ అత్తారిల్లు. తన కుటుంబ సమస్యని తనే స్వయంగా పరిష్కరించుకోవాలి. అవునా అన్న, 2-3 రోజుల తర్వాత నువ్వే స్వయంగా వెళ్లి గంగక్కని చూసిరా. అప్పుడు తెలుస్తుందిగా ఎలాగూ అక్కడ అంతా సవ్యంగా ఉందో లేదో. బానే ఉంటుందిలే నాన్న. బావ భీమ్కి భయపడతాడు. ఒకవేళ ఆయన గంగక్కని ఇబ్బంది పెడితే అయినప్పుడు భీమ్ ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఆనంద్, ఆయన మీ బావగారు, ఆయన గురించి అలా మాట్లాడకూడదు. ఏమీ కాదులే ఆనంద్ అన్నయ్య. ఇప్పుడు బావగారు కూడా అర్థం చేసుకుంటారు. మన గంగా అక్కకి కూడా పిల్లలంటే దిగులుందని, అక్కకి కబురు అందగానే వెంటనే ఆగమేఘాల మీద వచ్చేసిందని. అప్పుడు బావగారికి గంగా అక్క మీదున్న కోపం పోయి ఎంతో సంతోషపడతాడు. ఇంకా మంచిదైంది నిరంజన్ బాబాయ్ సమయానికి వచ్చి మనకి విషయం చెప్పారు. ఇప్పుడు ఆయన కారణంగా బావగారు సంతోషపడతారు, గంగా అక్క కూడా. రామ్జీ, సత్పాల్ ఇంకా వాడి కుటుంబం అంతా గంగ అత్తారింటికి వెళ్ళిపోయి ఉంటుందని అనుకుంటూ ఉంటారు. సంతోషపడిపోతూ ఉంటారు. కాని వాళ్ళకి ఏం తెలుసు, నువ్వు వాళ్ళ సంతోషాల కళ్యాణ్ణి నా చేతికిచ్చావని. అదిగో డబ్బులు తీసుకో, నీ పని అయిపోయింది. ఇప్పుడే ఈ రాత్రికి రాత్రే నీ భార్యను తీసుకుని ఈ ఊరు వదిలేసి ఎవరైనా బంధువుల దగ్గరికి వెళ్ళిపో. నువ్వు పో. ఇదేంటి సేటు గారు, మీరు ఎంత డబ్బులు ఇస్తానన్నారో అంత డబ్బులు లేవు. నీ స్థాయికి మించి ఇస్తున్నాను నేను. ఇప్పుడు నా ఆస్తి మొత్తం నీ పేరును రాయమంటావా ఏంటి? మీరు ఇలా చేయడం బాగలేదు సేటు గారు. మర్యాదగా నీ కుటుంబాన్ని తీసుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపో. లేదంటే రేపు ఉదయం రామ్జీకి తెలిసిందనుకో, అతను నిన్ను వదిలిపెట్టడు. ఇంకా నీ జాతి వాళ్ళు కూడా నిన్ను వదిలిపెట్టరు. అర్థమైందా? వెళ్ళిక. ఇప్పుడు ఊరు వదిలి వెళ్లడం తప్ప వేరే దారి లేదు సేటు గారు. కానీ నాకు మాత్రం ఒక విషయం బాగా అర్థమైంది. ఎప్పుడు భీమ్ చదువు విషయం వస్తుందో మీరు అందరూ కలిసి వాడిని ఆపుతారు. ఎందుకంటే నీలాంటి వాళ్ళందరికీ భయమేస్తుంది. ఇప్పుడు మా జాతి వాళ్ళు అందరూ చదువుకుంటే అప్పుడు మీ చేతుల్లో ఇలా కీలుబొమ్మలుగా ఉండం కాబట్టి. భీమరావ్, 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 చెప్పండి గురువు గారు. ఏంటండి, ఏమైంది? భీమరావ్, నేను ప్రిన్సిపాల్ గారితో నీ అడ్మిషన్ గురించి మాట్లాడాను. ఆయన సరే అన్నారు.
నువ్వు రేపు ఉదయం తొందరగా లేచి రెడీగా ఉండు. నేను నిన్ను నాతో పాటు స్కూల్కి తీసుకెళ్తాను. గురువుగారు, ఏ స్కూల్లో? ఇక్కడికి 4 గ్రామాల అవతల ఉంటుంది ఆ స్కూలు. 4 ఊళ్ళ అవతల అంటే ఎంత దూరం ఉంటుంది గురువుగారు? సుమారుగా 5 క్రోసులు. 5 కోసులా? అంటే వెళ్ళడానికి రావడానికి 10 కోసులు. ఇంత చిన్నపిల్లాడు అంత దూరం ఎలా వెళ్ళగలడు? అమ్మా అమ్మా, నేను వెళ్తానమ్మా. ఎంత కష్టమైనా పర్వాలేదు. ఇప్పుడు గురువుగారు వెళ్ళగలిగినప్పుడు ఆయన శిష్యుడు కూడా వెళ్తాడు. భీమ్, 10 కోసులంటే చాలా ఎక్కువ దూరం. వెళ్ళి రావడం చాలా కష్టమవుతుంది బాబు. నువ్వు ఇంకా చిన్నోడివేగా. కానీ చదువుకునే అవకాశం వచ్చిందిగా అత్త. ఇంకా వేరే దారి ఏదీ లేదు. అరే మీరని చెప్పండి వీడికి. రోజు 10 కోసులు నడవడం ఏమో ఆషామాషి కాదు. గురుగారు, ఏదైనా దగ్గర విద్యాలయంలో అక్కడ ప్రవేశం దొరకదంటారా మన భీమాకి? నాన్న, అమ్మకి నువ్వైనా చెప్పు నాన్న, వెళ్తాను. లేదు, వీడికే చెప్పండి మీరు. కాదు, అమ్మకి చెప్పు. చూడు బాబు, నీ చదువు ఇంకా మీ అమ్మ దిగులు, దీంట్లో నేనేం చెప్పగలను? భీమ్ ఎక్కడికి వెళ్తున్నావురా? భీమా, భీమ్ ఆగు. అరే భీమా, చెప్పు ఎక్కడికి వెళ్తున్నావు? అమ్మా, ధ్రువ ఇంటి నుంచి మన ఇంటి దాకా ఇప్పుడు 100 సార్లు పరిగెత్తానంటే అదంతా కలిపి 1 క్రోస్ అవుతుంది. ఇప్పుడు నేను నీకు 500 సార్లు పరిగెత్తి చూపిస్తాను. అప్పుడు ఒప్పుకుంటావుగా నేను స్కూల్కి వెళ్ళి రాగలనని? వెళ్తున్నాను. అరే వద్దు భీమాబాయ్, వాడిని ఆపొద్దు. నువ్వు వాడి మీద నమ్మకం ఉంచు. నడుస్తూ పరిగెడుతూ పడుతూ లేస్తూ స్కూల్కి వెళ్ళొస్తాడు. ఒకవేళ నీ మనసు ఒప్పుకోకపోతే అప్పుడు పరీక్షించి చూడు భీమ్ అది పూర్తి చేయగలుగుతాడో లేదో. భీమాబాయ్, నువ్వు భీమరావు కన్న తల్లివి. ఇక నీకన్నా భీమరావుని ఎవరు అర్థం చేసుకుంటారు? నీకు కూడా ఇది బాగా తెలుసు కదా, భీమరావుని చదువు విషయంలో ఎవరూ ఆపలేరు అని. వాడిని స్కూల్కి రానివ్వు. ఇక ఆగు భీమా. అమ్మా, నన్ను స్కూల్కి వెళ్ళిస్తానంటే నేను పరిగెత్తకుండా ఆగుతాను. సరే, స్కూల్కి వెళ్తావు గాని. పొద్దునే స్కూల్కి వెళ్ళాలిగా? అవును. ఇప్పుడు నిద్రపోతావా? అవును. గురువుగారు, రేపు ఉదయం వచ్చి భీముని తీసుకెళ్ళండి. రేపు ఉదయం రెడీగా ఉండు, సరేనా? గురువుగారు, ధన్యవాదాలు. రెడీగా ఉండు. గురువుగారు, రేపు తెల్లవారక ముందే ఊహించని తమాషా జరుగుతుంది. పాపం రామ్జీ నిస్సహాయుడైపోతాడు. ఇక మీరు ఈ భీమరావుని
బడికి తీసుకెళ్లాలన్న ప్రయత్నం వృధా అయిపోతుంది. గంగా, అరే గంగా! అల్లుడు గారు, మీరా? ఏమైంది అల్లుడు గారు? అతయ్య, గంగని పిలవండి. గంగని పిలవడం ఏంటి? తను నిన్ననే మీ ఇంటికి రావడానికి బయలుదేరింది. బాలానే తోడలి తన రైలెక్కించి వచ్చాడు. నా ఇంటికొచ్చిందా? మా ఊరికి? నువ్వు మా గంగాక్కకి ఏమన్నా చెడు చేసి ఏమి ఎరగనట్టు వచ్చి నాటకాలు ఆడుతున్నావా? ఆనంద్! అతయ్య, నీ కొడుకు నోరు మూసుకోమను. అల్లుడు గారు, ఈ బాలయ్య వెళ్ళి గంగన్ రైలెక్కించొచ్చాడు. అరే, మీరందరూ ఒకే మాటని పదే పదే చెప్తున్నారు, రైలెక్కించొచ్చాను అని. కానీ ఇది మాత్రం ఎవరు చెప్పట్లేదు అసలు ఎక్కడికి వెళ్ళడానికి రైలెక్కించొచ్చారు అని. మీ ఇంటికి వెళ్ళడానికి. మరి ఇంటికెందుకు రాలేదు? అసలు నాకు తెలియక అడుగుతాను. మీరు ఏం కొంపలు మునిగిపోయాయని దాన్ని ఇంత హడావుడిగా పంపించేశారు. అదేంటి, పిల్లాడికి జ్వరం వచ్చిందిగా, అది తల్లి రాకుండా ఎలా ఉంటుంది? జ్వరం ఎప్పుడొచ్చింది? నువ్వేమంటున్నావు? నిరంజన్ అన్నయ్య వచ్చి చెప్పాడు మీ అబ్బాయికి జ్వరం వచ్చిందని. గంగ వెంటనే బయలుదేరింది. అరే, నిరంజన్ అన్నయ్య ఎవరు? నాకు అర్థం కావట్లేదు. మీరందరూ కలిసి మళ్ళీ కొత్త నాటకం మొదలు పెట్టారు. నా కొడుక్కి జ్వరం అని అబద్ధం చెప్పి మీ కూతుర్ని తొందరగా వదిలించేసుకున్నారు. లేకపోతే దాన్ని జీవితాంతం పుట్టింట్లో ఉంచుకోవాల్సి వస్తుంది అని. ఎక్కడికి పంపించారు గంగని? సమాధానం చెప్పండి ఎవరైనా. కొంపదీసి మీరు గాని దాన్ని ఎక్కడైనా అమ్మేలేదుగా? అల్లుడు గారు, ఏం మాట్లాడుతున్నారు మీరు? నువ్వు ఎందుకు నమ్మటం లేదు బావా? మేము నిజం చెప్తున్నామని. భీమరావు, నువ్వేమో సత్య హరిశ్చంద్రుడు బాబు. నేనే అబద్ధాల కోరుని. నేనే మీ అక్కని అక్కడ ఇంట్లో దాచిపెట్టొచ్చి మీతో అబద్ధాలు చెప్తున్నాను. అల్లుడు గారు, అల్లుడి గారు, నేను నిరంజన్ కూడా అడుగుతాను. నా మిత్రుడు పురంజన్ వాళ్ళ తమ్ముణ్ణి. అతను ఈ తప్పుడు సమాచారం ఎందుకు ఇచ్చాడు? నీ మాటలు కూడా నిజమే. అసలు గంగ మీ ఇంటికి ఎందుకు చేరలేదు? నేను వెతుకుతాను గంగాబాయిని. నువ్వేం కంగారు పడకు. భీంబాబు, ఇట్రా. ఇదిగో, గురువుగారు వస్తుంటారు. భీమరా, వెళ్దామా? అదిగో వచ్చారు. భీమ్, నువ్వు స్కూల్కి వెళ్ళు. కానీ గంగా అక్క. నేను చెప్తున్నానుగా, స్కూల్కి వెళ్ళు. కానీ కోపం తెప్పించొద్దు. భీమాబాయ్, నేను వస్తాను. గురుగారు. భీమ్, నువ్వు దిగులు పడకు, మేమున్నాంగా ఇక్కడ. నువ్వు స్కూల్కి వెళ్ళడం చాలా ముఖ్యం. పైగా ఈరోజు స్కూల్కి మొదటి రోజు. వెళ్ళు, జాగ్రత్త. నిరంజన్ అన్నయ్య మనతో అబద్ధం చెప్పలేడు. అయితే ఒకవేళ ఆయన అబద్ధం చెప్పుంటే గనక ఎందుకు చెప్పుంటాడో? మన గంగ ఇప్పుడు ఇంటికి వెళ్ళుండకపోతే. రామ్జీ, ఎక్కడికి వెళ్తున్నావు రామ్జీ? సేటు గారు, చూస్తుంటే తండ్రి కొడుకులాగా కూతురు కూడా పారిపోయినట్టుంది. అవును, పారిపోయింది. తండ్రి కొడుకులు ఎలా తిరిగొచ్చామో అలాగే కూతురు కూడా తిరిగొస్తుంది. మీ ఇద్దరూ మీ పని మీరు చూసుకోండి, తెలిసిందా? అదే చేస్తున్నాం రామ్జీ సత్పాల్. నీ కూతురు
మా ఆధీనంలోనే ఉంది. మరి ఈ విషయం ఇప్పుడు నీకు చెప్పొద్దా? ఇది కూడా మా పనే. ముట్టుకోవద్దు, దూరంగా జరుగు, దూరం జరుగు, దూరం. నా 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 కూతురు మీ ఆధీనంలో ఉందా? అంటే ఏంటి? చాలా పెద్ద తప్పు చేశాడు. గంగని రైలు ఎక్కించాడు, కానీ రైలు వెళ్ళలేదు. ఇక గంగ ఇంటికి తిరిగి వస్తుంది. ఇంకేముంది, మేం వెళ్ళాం, నీ కూతుర్ని ఎత్తుకొచ్చాం, ఒక చోట బంధించి ఉంచాం. ఎవరిని వెతుకుతున్నావు నువ్వు? నిరంజన్నా? నిరంజన్ నీకు దొరకడు. నేను వాడిని ఊరు నుంచి దూరంగా పంపించేశాను. నా కూతురు ఎక్కడుందో చెప్పండి. చెప్పు. ఏయ్, దూరం, దూరంగా ఉండు, లేకపోతే నీ కూతురు శవం కూడా దొరకదు. దూరం, దూరంగా పో, దూరం. రామ్జీ, గంగ మా దగ్గర ఉంది. అందుకే ఆవేశంతో కాదు, ఆలోచనతో పనిచేయి. నీకు తెలుసు కదా, ఆడపిల్ల వ్యవహారం ఎంత సున్నితంగా ఉండాలో. ఆడపిల్లకి అడుగడుగునా ఆపదలే. కొంచెం ఆలోచించు. ఒకవేళ మేమే సఫా చేసామనుకో, అప్పుడు నువ్వు నీ కొడుకు భీమ్రావ్ వెతుకుతూ ఉండాలి, అరుస్తూ ఉండాలి, గంగా గంగా గంగా. కోని దొరకదు. ఏం కావాలి మీకు? ఇప్పుడు వచ్చావు మా దారిలోకి. చెబుతాంలే, అంత తొందర ఏముంది. ముందు బేరం మాట్లాడుకుందాం. సరే, నువ్వు ముందు వెళ్ళి నీ కొడుకును ఆపు. వాడు స్కూలుకి వెళ్ళకూడదు. వాడికి గట్టిగా చెప్పు, వాడు చదువుకోకూడదు. వెళ్ళు. చూస్తున్నావేంటి? చూసింది చాలు. వెళ్ళి నీ కొడుకు భీమరావుని ఆపు. ఇదిగో చూడు, ఒకవేళ ఎవరైనా అడిగితే మా పేర్లు చెప్పొద్దు. ఎప్పుడైతే నీ కొడుకు ఇంటికి వెళ్ళిపోయి వాడి పుస్తకాల సంచిని అవతల పడేస్తాడో అప్పుడే నువ్వు తిరిగి మా దగ్గరకు రా. ఒక్క పని, ఇంకొక పని నువ్వు చేయాల్సి ఉంటుంది. అప్పుడే చెప్తాం నీ కూతురు ఎక్కడుందో. వెళ్ళి విడిపించుకుందు గాని. కూతుళ్ళు ఇంకా కొడుకులు సరి సమానం అని గొప్ప నీతులు చెప్తావుగా. ఇప్పుడు చూద్దాం నువ్వు ఎవరిని ఎంచుకుంటావో, కొడుకు చదువునా లేక కూతురి ప్రాణాన్నా? భీమ్, భీమ్, భీమ్ బాబు, నువ్వు స్కూల్కి వెళ్ళొద్దు. నువ్వు ఇంటికి వెళ్ళు. కానీ ఎందుకు నాన్న?
నేను చెప్తున్నానుగా భీంబాబు, నువ్వు ఇంటికి వెళ్ళు. కానీ నువ్వే చెప్పావుగా నాన్న స్కూల్కి వెళ్ళమని. మళ్ళీ ఇప్పుడు ఏమైంది నీకు? ఎదురు ప్రశ్నలు వేయొద్దు. నేను చెప్పింది చెప్పినట్టు చెయ్యి. కానీ వెళ్ళు. ఇంటికి వెళ్ళు.